నా పగోడికి కూడా రాకూడదు అంటున్నాడు మన వెంకీ. మరి ఆ కష్టాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ వెంకీ along with his monkeys. నమస్కారం సార్. నమస్కారం మేడం. నా పేరు వెంకీ అండి. నాకు పెళ్ళై చాలా రోజులైందండి. ఇప్పటి వరకు శోభనం జరగలేదండి. అంటే ప్రాబ్లం నాలో కాదండి. కొంతమందికి ఫైర్ అంటే ఫోబియా, కొంతమందికి నీరంటే ఫోబియా, దానికేంటో శోభనం అంటే ఫోబియా అండి. అందుకే అండి ఇంట్లో ఉంటే ఏం కాదనేసి పోవాలంటే నా పిల్లాన్ని చేరుకునేందుకు గోవా తీసుకొచ్చానండి. ఇక్కడైనా సరే నాకు శోభనం ఇలా దీవించండి. బంగారం బంగారం. ఏంటండి ప్రయాణం అంతా సూపర్ గా అనిపించింది కదా? అవునండి. ఇప్పుడు ఈ గోవా లొకేషన్ చూస్తుంది నీకు ఏమనిపిస్తుంది బంగారం? సరదాగా అలా బీచ్ కి వెళ్ళి లేచి పడే కెరటాలను చూడాలనిపిస్తుందండి. లేచి పడే కెరటాలను చూడాలనిపిస్తుంది. నా మనసును చూడాలనిపించట్లేదు బంగారం. ఈ రూమ్ వాతావరణం ఎలా అనిపించింది? ఈ రూమ్ చూస్తే నాకేమనిపిస్తుంది తెలుసండి? ఏమనిపిస్తుంది? ఈ ఏకాంతంలో మన ఇద్దరమే మంచం మీద దగ్గరగా గట్టిగా గట్టిగా సౌండ్ పెట్టుకుని మనసా మమతా సీరియల్ చూడాలనిపిస్తుందండి. మనసు మమత సీరియల్ అంటే ముందుగా అందమైన లేడీని పెట్టి నా కాళ్ళకు తాడు కట్టి వేట నిషిద్ధం అంటే ఎలా చెప్పే బంగారం? చేయకండి ప్లీజ్ చేయకండి. నా ల్యాండ్ పేపర్స్ మీద నన్నే సంతకం పెట్టుకునేట్లేదు సార్. ఎందుకు సార్ ఈ బతుకు? బయటికి వెళ్ళిపోతా. ఎవరా నువ్వు? గాలి ఉన్నావు? ఎవరా నువ్వు? ఐఎమ్ ద సైంటిస్ట్. సగం ట్రైనింగ్ ఇచ్చి వదిలేసే టెర్రరిస్ట్ లా ఉన్నావు. నువ్వు సైంటిస్ట్ ఏంట్రా? నువ్వు చాలా కోపంలో ఉన్నట్టున్నావు. నేను కోపంలో లేను, కోరికతో ఉన్నాను. నీ కోరిక నేను తీరుస్తా. నేను అలాంటి కాదా? నేను మాత్రం అలాంటున్నా. సమస్య ఏంటో చెప్పు, ప్రయోగం చేసి తీరుస్తా అంటున్నా. నా సమస్య నా భార్య. అదేంటి? ఎలా చెప్పండి వీడికి? ఇప్పుడు నాకు కారు ఉందండి, నాకు డ్రైవింగ్ వచ్చండి. మా ఆవిడ డ్రైవింగ్ చేయట్లేదండి. మంచి డ్రైవర్ని పెట్టుకో. A+B² ఇక్కడ నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నువ్వు సుకుమార్ సినిమాలో పాటలు పాడతావేంటి? సుకుమార్ సినిమాలో పాటలు పాడట్లే, నీకోసమే ప్రయోగం చేస్తున్నా. A+B² ఏంటిది? అది హిప్నటైజ్ చేసి లాకెస్ట్. దీంతో ఏం చేయాలి? ఇది నీ భార్య దగ్గర తీసుకెళ్ళు, హిప్నటైజ్ చేయి, ఫోబియా పోతుంది, నిన్నే ఫోర్స్ చేసేలాగా. పెళ్లి చేసుకుంటేనే వదలేదు, ఊపితే ఒప్పుకుంటుంది. అసలు నమ్మను. నమ్మవా? నమ్మను. నేను వచ్చి ట్రై చేస్తాను. నేనే వెళ్ళి ట్రై చేసుకుంటాను. దీన్ని ఏం చేయాలి? ఇది తీసుకెళ్ళి ముందు మీ ఆవిడ దగ్గర ముందు ఊపు, ఆ తర్వాత అర్థమైపోయింది. బంగారం ఒకసారి వెళ్ళరా. ఏంటండి? ఇప్పటికైనా నీ మనసు మార్చుకున్నావా? ఏవండి, నా మనసు మారదు, నా మమత మారదు, నా మనసు మమత సీరియల్ కూడా మారదండి. ఒకసారి వెళ్ళరా, మనం ఒక చిన్న గేమ్ ఆడుకుందాం. ఏంటి చెప్పండి? రా బంగారం, ఇక్కడ కూర్చో. ఒకసారి నువ్వు దీన్నే చూడు, దాన్నే చూడు. ఇప్పుడు నువ్వు నా వైఫ్ కాదు, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్. రవి, రాజేషా, కామేష్, నేను వెంకీ. ఓ కొత్త క్యాండిడేటా? కొత్త క్యాండిడేట్ ఏంటి? నీ లవర్నే. లవరా? మనం ఎక్కడికి వచ్చాం? గోవాకి వచ్చాం. మన ఇద్దరు లవర్స్ కదా, ఈ హాలిడేస్ పార్టీని ఎంజాయ్ చేద్దామని గోవా తీసుకొచ్చాను నిన్ను. కోతి కజిన్ లా ఉంటావు, నిన్ను లవ్ నేను యాక్సెప్ట్ చేశానా? నాకేం గుర్తు రావట్లేదు. అసలు నీ లవ్ ఎలా యాక్సెప్ట్ చేస్తా నాకు గుర్చే. నేను నీకు ఎలా ప్రపోజ్ చేశాను చెప్పాలి, అంతే కదా? అంతే. ప్రియా, నువ్వు నా జీవితంలో పెద్ద ఉషా కిరణానివి. నువ్వు లేకపోతే నా జీవితం కారు మేఘాలు కమ్మిన మబ్బు లాంటిది. బంగారం, నువ్వు నాతో ఉంటే ఎండాకాలంలో కూడా చిరుజల్లు నా మీద పడ్డట్టుంటాయి. వెదర్ రిపోర్ట్ ఓకే, ఎలా ప్రపోజ్ చేసి చెప్పు. వెదర్ రిపోర్ట్ కాదు, ఇది నా లవ్ ప్రపోజల్. ఇది లవ్ ప్రపోజల్. ఇది ఎలా ఉంది తెలుసా? రైతులు విత్తనాలు నాటడం కోసం ప్రభుత్వం ప్రకటిస్తా చూడు, అలా ఉంది. సరే అదంతా కాదు కానీ బంగారం, ఇప్పుడు ఏం చేస్తున్నావు? అంటే నువ్వు నా లవర్ కదా, ఆకలి అయితే ఆకలి రాజ్యం, ఇలా వేస్తే చీకటి రాజ్యం. అంటే ప్రేమిస్తే చేస్తారా? అది కాదు, మా బాబు ముందే చెప్పిందిరా, మీ మగాళ్ళు ప్రేమించి మోసం చేస్తారు అని. అది కాదు బంగారం, అది కాదు బంగారం చెప్పేది. వద్దు, నువ్వు మామూలుగానే మారిపో.
నువ్వు నా పిల్లని ఏంటండి చోట్ల పట్టే నీకు చెమటలు పట్టిద్దాం అనుకుంటా, నువ్వు నాకు చెమటలు పట్టించావేంటి? నీ అమ్మగారు మానేసుకోవచ్చు కదండి. ముందు వాడినేసుకుంటా, నువ్వు లోపలికి వెళ్ళు. అలాగేనండి. నీ అబ్బా నువ్వు చేపట్టి నా పిల్ల నన్ను కుల్లపడిచింది. ఎలాగైతే నీ కోరిక తీరింది కుల్లపడిచింది కాదు, కుమ్మేసిందని చెప్తున్నా. ఐస్ నీ దగ్గర లేనప్పుడు అది నీ తప్పు గాని నేనిచ్చిన డ్రింక్ వేడిగా ఉందంటే నా తప్పు ఎలా అవుతుంది? అంటే రోడ్ మారినా గానీ బండి కండిషన్ మారలేదన్నమాట. అవును. అయితే ఈసారి ఒక పని చేయి, బ్యాంకాక్ నుంచి మసాజ్ చేయడానికి వచ్చే లేడీ లాగా హిప్నటైజ్ చేసి మారు. నా పిల్లని నచ్చి ఉంటే చంపేస్తా, ముక్కలు ముక్కలు నరికేస్తా. హలో, శోభన అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా మార్చుకోవయ్యా. అంతే కదా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మిస్ అవ్వదిక బంగారం. ఏంటండి? ఇలా రా, కూర్చో. ఇప్పుడు ఇంకొక లాస్ట్ గేమ్ ఆడదాం, ఓకేనా? అలాగేనండి. బ్యాంకాక్ నుంచి మసాజ్ చేయడానికి వచ్చిన నచ్చిమివి నచ్చిమి మసా తాయ్ మసా. యు లైక్ ఇట్? నచ్చిమి. వన్ సెకండ్, టచ్ మీ. యా, $200. ఫుల్ బాడీ మసాజ్ $300. $3,000 టోటల్ బాడీ మసాజ్. ఓకే, మసా వేస్ట్ గా టైం వేస్ట్ చేశాను. యు లైక్ ఇట్ మసా? యు లైక్ ఇట్ మసా? మసాజ్ కాదు, గోల్డ్ తెప్పించుకుంటున్నా. ఇటువంటి రీజన్ చెప్పే ఒక ముదురు ఇప్పుడు దేశ ముదురయ్యాడు. ఇంకొక కొత్త రీజన్ చెప్పమ్మా. కొత్త రీజన్ ఏంటి? అది నా పెళ్ళం. అమ్మా, నువ్వు పెళ్ళానవా? నో పెళ్ళాం. లక్ష్మి మసా తాయ్ మసా మసా. అదే నీ పెళ్ళానిగా అంటున్నావు, నువ్వేం పెళ్ళని అంటున్నావు. ఏంటి కథ? ఏం కథ లేదు సార్, ఒకసారి ఇది చూడండి. అమ్మా, అంటే నాకే లంచం ఇస్తావా? పట్టుకోండి మసా. అది పట్టుకోమనేది ఆవిడ కాదా, మీరు పట్టుకోండి. నన్ను పట్టుకుంటారా? నా పెళ్ళరా? ఏం చేస్తున్నావు? మసా తాయ్ మసా బాడీ మసా బ్రెయిన్ మసా మసా. సార్ సార్ తప్పు సార్. A+B హోల్ స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ ప్లస్ అయ్యో వికటించింది. కళ్ళలో నీళ్ళు వస్తుందంటే నీ కోరిక తీరిపోయినట్టుంది. నా కోరిక కాదురా, ఇప్పుడు నువ్వు అయిపోతావు. నా పిల్లం అనే పోస్ట్ కార్డ్ నా దగ్గర ఉన్న దాని మీద ఏం రాయకుండా హ్యాపీగా చూసుకునేవాడిని. ఇప్పుడు ఆ పోలీసు వాడు తీసుకెళ్లాడు. అయితే నీ సగం గట్టని సగం చూడని అప్పుడే గమనించాలి. హలో హలో, సురేంద్ర గారు ఎలా ఉంది ఈ స్కెచ్? సో నిజంగా పెళ్ళై శోభనం జరగకపోతే ఎంత టార్చర్ వెంకీ చూస్తే అర్థం అవుతుంది. కానీ వైఫ్ ఏంటి పిచ్చోడి మాటలు వినేసి అలా మార్చేసావు? సైంటిస్ట్ నేను చూస్తే అలా అనిపించలేదు మాకు. ఆయన ఎలా నమ్మాడో నాకైతే అర్థం కాలేదు. ఫ్రస్ట్రేషన్ లో నమ్మి వైఫ్ ని మిస్ చేసుకున్నాడు. ఓకే, నాకు బాబు సార్ హిప్నోటిస్ట్ గా మారి ఏదో మార్చటం, రకరకాల క్యారెక్టర్స్ క్రియేట్ చేయటం బాగుంది. దీన్ని మంచి డైలాగులు ఇప్పుడుంటే ఇంకా చాలా బాగుండేది. బట్ ఇట్స్ ఓకే. కొంచెం ఎక్కడ దాకా లిఫ్ట్ ఇవ్వండి సార్. సరే కూర్చో సార్. కొత్త బండి? కొత్త అండి. బండి స్పెషాలిటీ ఏంటో? పెట్రోల్ లేకుండా వెళ్తుంది. పెట్రోల్ లేకుండా వెళ్తుందా? ఎలా వెళ్తా సార్? ఇంజిన్ ఆఫ్ చేసి తోసుకెళ్ళిపోవడమే. బాగుంది. సినిమా చూసారా? చూసానే. చూసానే. ఎలా అంటారేంటి సార్? ఎలా ఉంది సినిమా? సినిమాకి అంత ఖర్చు పెట్టారు. కట్టప్పుకో విగ్గి పెట్టరా. కళ్యాణ్ అంటే నాకు ఇష్టం, పిచ్చే. ఒక లవ్ లెటర్ రాసి పెట్టో. అమ్మాయి మంచిది కాదు, రోజు కొడుతూ తిరుగుతుంది. ఏంటే కళ్యాణ్ గురించి తక్కువ మాట్లాడుతా నువ్వు? ఏమనుకున్నా నువ్వు? సార్ ఇంకో అమ్మాయిని మనం అలా చూడకూడదు సార్. అబ్బా, నీ దగ్గర నుంచి నేర్చుకోవాలి ఇవన్నీ. కానీ నమస్కారం రాయుడు గారు. ఏంటి సమస్య? నా పిల్ల మొగుడికి ఇచ్చే ఇలువ గౌరవం అస్సలు ఇవ్వట్లేదు రాయుడు గారు. కనీసం ఇంట్లో ఉన్న కుక్కకి ఇచ్చే ఇలువ కూడా ఇవ్వట్లేదు రాయుడు గారు. సిగ్గులేదు అమ్మగాడుగా పుట్టి ఆ మాట చెప్పడానికి. అది రాయడంటే బిల్డప్ అంతా బయటే అనుకుంటా. లేదు. గాయత్రి, గాయత్రి.
పరువు తీసావు చంద్ర. ఈ గిన్నెలు తోమినా ఎంత జిడ్డు పోట్ల మంచి సబ్బే తెచ్చానే. రాయుడు గారు ఏమే తీర్పు కోసం ఎవరు వచ్చినట్టున్నారు, గిన్నెలు వచ్చి తోముతానే. ముందు ఇంట్లో పని, తర్వాతే బయట పని. తోమేశానే. నీకు 2 నిమిషాలే టైం. వచ్చాక ఇల్లంతా తడిగుడ్డేసుకుని తొడవాలి. అలాగే. ఎల్లు. రాయుడు మీసం తిరగబడింది.